చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్కారం గురువుగారు. శుభం, ఆనంద సిద్ధిరస్తు. 2026లో మిథున రాశి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అద్భుతమైనటువంటి ఫలితాలు. వీరు ఏ రంగంలో అయినా రాణించగలిగే అవకాశం. ఒక ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళు కొన్ని నక్షత్రాలు, ఈ రాశి వాళ్ళు ఆస్ట్రోనాయిడ్స్గా అయ్యే అవకాశం ఉంది. అటువంటి అవకాశాన్ని పొందుకుంటారు. అందులోనూ మన తెలుగు వాళ్ళు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఆ స్థాయికి లేదంటే అటువంటి వ్యవస్థలోకి వీళ్ళు వెళ్ళగలిగే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఈ సంవత్సరంలో వెళ్ళి వాళ్ళు ప్రాక్టీస్ చేసి వాళ్ళు ట్రైనింగ్ అయ్యి మేబీ 2027లో వాళ్ళ అంతరిక్షంలోకి వెళ్ళవచ్చు, 2028లో వెళ్ళవచ్చు. కానీ అటువంటి కార్యక్రమానికి ఇక్కడ పునాది పడుతుంది. అటువంటి ఆస్ట్రోనాయిడ్స్గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతరిక్షంలో వెళ్ళగలిగే అవకాశం ఉందంటే ఎంత అదృష్టం ఉంటుంది చెప్పండి. కాబట్టి చాలా మంచి యువత కదే అంటాను నేను. యువత మనకి గంజాయి మత్తులో తూగుతూ మనం సోషల్ మీడియా చూస్తున్నాం, మనం తూగుతూ తల్లి తండ్రి తెలియకుండా కొడుతున్నటువంటి వ్యక్తులను చూస్తున్నాము. కానీ ఆస్ట్రోనాయిడ్కి వెళ్ళగలిగే స్థాయి టాప్ లెవెల్లో ఈసారి కూడా చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను నేను, ఈ రాశి వాళ్ళకి ఐఐటీలో కానీ ఏఐట్రిబ్లో కానీ టాప్ 10 ర్యాంకులో వీళ్ళు 5 ఉంటారమ్మా. మిథున రాశి వారు 5 ఉంటారు ఖచ్చితంగా టాప్ 10 ర్యాంకులో. ఇది ఛాలెంజ్గా చెప్తున్నాను నేను ఆ విషయాన్ని. మళ్ళీ మనం ఎంసెట్ రిజల్ట్, అది ఐఐటీ రిజల్ట్ వచ్చినప్పుడు చూసుకుందాం మనం. తప్పుడు అడగొచ్చున్నాను. 5 టాప్ ర్యాంకులో 10లలో 5 ఖచ్చితంగా ఉంటారు. అటువంటి ఉన్నత విద్యాభివృద్ధి వీరికి కనపడుతోంది. రెండవది 2 స్వగృహ యోగాలు ఈ రాశి వారికి ఉన్నాయి. 2 ప్రభుత్వ ఉద్యోగాలు పొందుకునే అవకాశం ఉంది. డబుల్ ప్రమోషన్ పొందుకునే అవకాశం ఉంది. అలా చెప్పి 2 పెళ్ళాలనుకోకండి, బాగుండదు, జాగ్రత్త. ఎందుకంటే ఒకళ్ళతో మనం వేయగలేం కదా, అందుకని. సరే ఏదేమైనా సరే, అంటే నేను చెప్పేది అంటే అన్ని డబుల్ అని చెప్పేసి ఇది డబుల్ అని భ్రమలో ఉండకని చెప్పడం. కానీ అద్వితీయమైనటువంటి కుటుంబ సౌఖ్యం. రెండవది, ఇందాక డబుల్ అనే విషయంలో భార్య విషయంలో కాకుండా పిల్లల విషయంలో కవల పిల్లలు కూడా ఉండే అవకాశం. అంటే ఇవన్నీ ఎందుకు ఇలా వచ్చాయంటే 5 శుభగ్రహ యోగాలు వీరికి ఈ సంవత్సరంలో, అద్భుతమైన శుభగ్రహ యోగాలు. రెండవది, రాహు అనేవాడు వీళ్ళని అవమానించే అవకాశం కూడా ఉంది. అంటే పైకి ఎక్కుతున్నప్పుడు కింది లాగే వాళ్ళు ఉంటారుగా, ఆ లాగే వాళ్ళలో కొంతమంది అయిన వాళ్ళే ఉంటారు. ఆ సొంత వాళ్ళ వల్ల కొంత మనకి సొంత కుంపటి, మన పక్కవాడు మనల్ని బల్లెంతో పొడిచినట్టుగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది రాజకీయ నాయకులు దెబ్బ బాగుపడుతుంది. సొంతంగా సొంత తమ్ముడే, మేబీ సొంత చెల్లెలే ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎఫెక్ట్ కనపడుతుంది. అది కొంత జాగ్రత్త చూసుకోవాలి. రాజకీయ నాయకులుగా మారే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశం, వృత్తిలో లాభం, ఉద్యోగ లాభం, ఆరోగ్యం, అద్భుతమైనటువంటి ఆరోగ్య లాభం. గత 2 ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులకి ఈ సంవత్సరంలో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అనుకూలమైన ఆరోగ్య ప్రాప్తి కూడా ఉంటుంది, ధన ప్రాప్తి కూడా ఉంటుంది, ఆకస్మిక ధనయోగం ఉంటుంది, విదేశీయానం ఉంటుంది, విదేశాల్లో విద్య, ఉద్యోగ, వ్యాపారంలో ఉంటుంది. మీరు అడిగినట్టుగా శాటిలైట్ ప్రపంచం ఎలా ఉంటుంది, జర్నలిస్టులకు ఎలా ఉండే అవకాశం అంటే తప్పకుండా వీరికి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అంటే వీరు ఏదైనా సొంత వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటారు. ఇందాక ఒక డైలాగ్ చెప్పినాం, సొంత కుంపటి పెట్టుకుంటారంటే ఇక్కడ శాటిలైట్ ప్రపంచంలో సోషల్ మీడియాలో కూడా సరే మనం సుహృద్భావ వాతావరణంతో మనం వేరు ఛానల్స్ మార్చుకుందాం అన్న విషయంతో ఒక సొంత 2 వ్యక్తులు, అంటే అత్యంత ప్రయాణ స్నేహితులు ఇద్దరు మార్చుకొని వాళ్ళ సొంత వ్యాపారాలు వేరుకునే అవకాశం కూడా, అటువంటిది కూడా కనిపించే అవకాశం కనపడుతోంది. మాతాపితృ సౌకర్యం ఇక్కడ వీళ్ళకి ఒకటి ఏంటంటే కొంత సెప్టెంబర్లో కానీ నవంబర్లో కానీ మాతృ సంబంధ విషయంలో కొంత ఇబ్బంది, మానసిక వేదన ఎక్కువ ఉంటుంది. సెప్టెంబర్ ఆర్ నవంబర్ విషయంలో తల్లిగారికి ఏదైనా ఇబ్బంది కలగడము, అనారోగ్యం బయటపడము, దానివల్ల మానసికంగా చాలా కృంగిపోతారు. కాబట్టి ఆ విషయంలో మనం ముందుగానే ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్. సో ఇప్పటి నుంచే మనం తల్లి ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకొని చిరుధాన్యాలు ఎక్కువ తినిపిస్తూ జాగ్రత్తగా డైటింగ్ ఫాలో చేస్తే తల్లి గారికి ఉన్నటువంటి ఏదైనా అనారోగ్యం కానీ అటు నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి ఆ లోటు లేకుండా కూడా అనుకూలవంతమైన మాతృ సౌఖ్యాన్ని పొందుకోవచ్చు. తండ్రికి అనుకూలంగా ఉంటుంది, పిల్లలు మంచి సంతానం ఉంది, పిల్లల భవిష్యత్తుకి మనం మంచి కార్యాచరణ చేసే అవకాశం ఉంటుంది, దైవారాధన ఉంటుంది, దేవాలయాల స్థాపన చేసే అవకాశం ఉంటుంది, వ్యాపారంలో మంచి వ్యాపార లాభాలు ఉన్నాయి, టెక్నికల్గా మంచి విద్య ఉంటుంది, వీళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్గా మారే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి అనేక శుభయోగాలు మిథున రాశి వారికి కనబడుతున్నాయి. మొత్తంగా సంవత్సరం చాలా బాగుందా అంటే ఒక్కొక్క వారంలో కుజుడు మనకి మతిభ్రమణ కలిగిస్తాడు. బాగా వెళ్తున్న సమయంలో ఒక ఫ్రెండ్ కలుస్తాడు, వాడేదో హాయిగా వెళ్తున్న ఊరుకోకుండా వాడు 140 నా బండి వెళ్తా అని చెప్పి చూపించి పోటీపడి మనం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాల్లో అవతలి వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. ఇంకొకటి, నేను మరొక విషయం నా వృత్తిలో ఉన్నగా నా వృత్తిలో చెప్పాలి. అనవసరంగా సెప్టెంబర్, డిసెంబర్, నవంబర్ నెలలో ఈ జ్యోతిష్కులు కానీ పురోహితులు కానీ ఏదైనా సరే డిబేట్లలో పాల్పంచుకోకండి. ఎందుకంటే ఇట్లా డిబేట్లో పాల్గొంచినప్పుడు అమ్మాయి ఇలాంటి కొన్ని ప్రశ్నలు అడిగి మన సమాధానం చెప్పే లోపల ఇంకొక ప్రశ్న అడిగి మన సమాధానం చెప్పలేకుండా చేసి మనల్ని ఇబ్బంది అవమానం చేస్తారు. కాబట్టి ఆ టైంలో మీరు పంచుకోకండి. మిగతా టైంలో తప్పకుండా గట్టిగా సమాధానం చెప్పగలుగుతాం. అంటే నేను అనేది అమ్మాయిని కాదు, అంటే యాంకర్ అడిగే ప్రశ్న సమాధానం చెప్పేలోపు దాన్ని ఈ విషయాన్ని మేము చెప్పే లోపల ఇంకొక ప్రశ్న అడిగి మీరు చెప్పిన తప్పండి కిరణ్ శర్మ గారు మీరు అన్నారు
అంటే అది పదాలు మారిపోతుంటాయి. ఇక్కడ ఆవేశంగా వీడు ఇంకోటి మాట్లాడేసి ఇబ్బంది పడతారు కాబట్టి సెప్టెంబర్ నవంబర్లో డిబేట్లలో వద్దమ్మా, నాకు కుదరదమ్మా, నమస్కారం తల్లి, గొంతు బాలేదు, నాకు కడుపు నొప్పి ఉందని చెప్పేసేయండి అని చెప్పాలనుకున్నాను. నేను అది చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిగతా విషయాల్లో మీరు చెప్పి నిలబడగలుగుతారు, ధైర్యంగా ముందుకెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి ధన, కనక, వస్తు, వాహన, ముఖ్యంగా వివాహ యోగం. అంటే మీకు వైవాహిక అద్భుతంగా ఉంటుంది. వివాహ యోగం ఉంది ఈ సంవత్సరంలో. ప్రేయసి ప్రియులు కూడా పెద్దల అంగీకారంతో వివాహం చేసుకునే అవకాశం కూడా ఉంది. అటువంటి శుభయోగాలు ఈ రాశి వారికి చాలా బలంగా ఉన్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. తప్పకుండా వీరికి ప్రయాణాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు అద్భుతంగా ఉంటున్నాయి. మొత్తంగా మిథున రాశి అయితే చాలా బాగుంది. ఈ సంవత్సరంలో అనుకూలమైన ఫలితాల్లో మిథున రాశి వారికి అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురుగారు. శుభం, చాలా చక్కగా ఆనంద సిద్ధిరస్తు.